హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనం డిస్కౌంట్ అనే చాప్టర్ని తీసుకొని దాని నుంచి మనం వితౌట్ పెన్ను ఏమైనా ప్రాబ్లం చేయగలమా అనేది ఒకసారి చూద్దాము. అవి చెయ్యొచ్చు, అది ఎలా చేయాలి అనేది కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. ఇది డిస్కౌంట్ మాత్రమే ఎందుకు తీసుకున్నాను అని అంటే, నేను ఇది మీకు అర్థం కావాలి. కొన్ని ప్రాబ్లమ్స్కి కొన్ని చాప్టర్స్లో నుంచి వచ్చినప్పుడు మనం వితౌట్ పెన్ను పెట్టవచ్చు, దానికి కూడా సాధ్యము అని మనం చెప్పడానికే ఈ డిస్కౌంట్ అనేది మొదటగా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకనంటే ఇది చేస్తున్నాను అనుకోండి, కొంచెం హార్డ్ అని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు అనే, నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు అనే ఒక భావన రావాలనేదే నా ఉద్దేశము. కాబట్టి నేను దీన్ని తీసుకోవడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు మనం క్వశ్చన్లోకి ఎంటర్ అవుదాం. ఇక్కడ నేను చివరి నుంచి వెళ్ళడం జరుగుతుంది. ఇవి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, అంటే ఇక్కడ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, రైల్వే రీసెంట్గా కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ మనం తీసుకుంటే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ నేను అప్డేటెడ్ మాత్రమే తీసుకుంటున్నాను. ఎందుకనంటే నేను చెప్పాను ఇదివరకే, పేపర్ ప్యాటర్న్ చేంజ్ అయిపోయింది. కాబట్టి క్వశ్చన్ అనేది ఈజీగా వస్తే మనం ఏ విధంగా చేయాలి, వితౌట్ పెన్నుతో ఏ విధంగా చేయాలి, లేకపోతే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఏ విధంగా చేయాలనేది నేను ఇక్కడ చెప్తాను. చూడండి, నేను ఇది ఇంగ్లీష్లో ఉంటుంది, నేను తెలుగులో దీన్ని చెప్తాను, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మనం క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. చూడండి, ఏ చైర్ ఈజ్ లిస్టెడ్ ఎట్ 600 అండ్ డిస్కౌంట్ ఆఫ్ 8% ఈజ్ గివెన్, దెన్ ద సెల్లింగ్ ప్రైస్. 6000 ఉండే ఒక కుర్చీ ధర 8% డిస్కౌంట్ కనుక ఇస్తే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది అనేది. అంటే 600 ఉంది ఆ ధర, దాన్ని ఏం చేస్తున్నారు, 8% డిస్కౌంట్ ఇస్తున్నారు. మరి సేల్ అవుకి ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారో అది పక్కన పెడితే 8% డిస్కౌంట్ ఇస్తున్నారు. మరి ఆ సెల్లింగ్ ప్రైస్, అమ్ముతున్నాడు కదా, ఆ అమ్మే ప్రైస్ ఎంత అని మనల్ని ఇక్కడ అడుగుతున్నాడు. చూడండి, నేను నీట్గా ఎలా వేస్తానో చూడండి. ఇక్కడ 8% అంటే ఈ పర్సంటేజ్ని రిమూవ్ చేయాలంటే నేనేం చెప్పాను, డివైడెడ్ బై 100 వేసుకోవాలని చెప్పాను. ఇక్కడ నేను డివైడెడ్ బై 100 వేసాను. ఇక్కడ 4 2s are 4, 25s are వచ్చిందా, 4 2s are 4, 25s are. ఓకేనా, అంటే ఒరిజినల్గా ఉన్న ధర ఎంత అనంటే 25 పాయింట్స్, లేకపోతే 25 పార్ట్స్. అయితే 2% ఏం చేశాడంటే డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే 25 ఉండే ఆ ధరని 2 పాయింట్లు డిస్కౌంట్ ఇచ్చి 23కి అమ్మడం జరుగుతుంది. ఇప్పుడు ఆ ఒరిజినల్ కాస్ట్ ఎంత, కాస్ట్ ఇచ్చాడు, మనకెంత ఇచ్చాడు, 25 భాగాలంట. ఒరిజినల్ కాస్ట్ ఎంత అంటే 600. ఓకేనా, 600 అంటే 25 భాగాలు 600 అయితే 23 భాగాలు ఎంత అవుతుంది అని కనుక్కుంటే మనకి ఈజీగా వస్తుంది. ఓకేనా, ఇక్కడ 25 నాలుగులు ఎంత, 25 నాలుగులు 100. మరి ఇక్కడ మనకి ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 25 రొళ్ళ 50 అవుతుంది. 25 రొళ్ళు 50. ఇక్కడే క్యాన్సిల్ చేయడానికి ట్రై చేయండి. 60 ఉందనుకోండి, ఫస్ట్ ఈ జీరోని పక్కన పెట్టండి. 25 రొళ్ళ 50, ఇంకొక 10 మిగిలింది. అప్పుడు ఎంత మిగులుతుంది, 10, ఇక్కడ ఒక 0, 100. 25 నాలుగుల 100. ఓకేనా, ఇక్కడ ఒక 25 భాగాలు 600 అయితే ఒక భాగం ఎంత, 24. మరి 23 భాగాలంటే 23 ఇంటూ 24. ఇక్కడ అర్థమవుతుందా, నేను చెప్తాను క్లియర్గా చూడండి. 25 భాగాలు 600 అయితే ఒక భాగం ఎంత అంటే 24. ఒక భాగం 24 అయితే 23 భాగాలు ఎంత, 3 4 12. లాస్ట్లో 2 అనేది రావాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 0లు ఉన్నాయి. అంటే ఈ 2 కాదని మనం క్లియర్గా చెప్పచ్చు. ఈ ఆప్షన్ బి, ఆప్షన్స్ డి అనేది కాదని చెప్పవచ్చు. ఇప్పుడు మనం దీన్ని ఇంటూ చేద్దాం. చూడండి, ఇక్కడ 4 మూల 12, 4 రొళ్ళ 8, 9, 2 మూల 6, 2 రొళ్ళ 4. ఎంత అవుతుంది, 2 5 5.
552 అనేది ఆప్షన్ సిలో ఉంది. జాగ్రత్తగా గమనించండి. అంటే ఇలాంటి క్వశ్చన్స్కి మనం ఎలా చేయాలి అని అంటే, ఇప్పుడు ఈ పర్సంటేజ్ ఉంది కదా, ఈ పర్సంటేజ్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయండి. కన్వర్ట్ చేస్తే ఎప్పుడైనా కింద ఉన్న డినామినేటర్ వాల్యూ ఏమవుతుందని చెప్పాను నేను, ఒరిజినల్ వాల్యూ అవుతుందని చెప్పాను. ఈ విధంగా ఇప్పుడు నేను చెప్తున్నాను కాబట్టి లేట్ అయింది. అదే మీరు ప్రాక్టీస్ చేసి అక్కడ ఎగ్జామ్ హాల్లోకి పోతే వితౌట్ పెన్ చేయగలుగుతారు. అది కూడా వితౌట్ పెన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా నేను డిస్కస్ చేస్తాను. చూడండి, ఆ క్వశ్చన్ నెంబర్ 59 దానికి వెళ్తున్నాను. ఒకసారి చూడండి. ఫస్ట్ది ఇది అర్థమైంది కదా, తెలుగులో చెప్పాను, కొంచెం కుదిరితే మీరు రాసుకోండి. ఒక చైర్ అనేది 600 రూపాయలు అయితే దానికి డిస్కౌంట్ ఇచ్చాడు. ఆ షాప్ అతను ఏమేం చేశాడంటే డిస్కౌంట్ ఇచ్చాడు 8%. అయితే డిస్కౌంట్ ఇస్తే తగ్గిద్ది కదా వాల్యూ, ఆ తగ్గిన వాల్యూ ఎంత అంటే 552. ఓకేనా. నెక్స్ట్ 59 క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ద మార్క్డ్ ప్రైస్ ఆఫ్ జ్యూసర్ ఈజ్ 7,500. ద స్టోర్ ఆఫర్స్ 15% డిస్కౌంట్. వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్? అంటే ఏం అడగట్లేదు. ఇది 60 కదా, ఇది 59ది. నేను క్లియర్గా చెప్తాను, చూడండి, క్లియర్గా చెప్తాను. ఏమని ఇస్తున్నాడంటే, ఒక జ్యూసర్ ఉంది, దాని ప్రైస్ ఎంత అంటే 7,500. అయితే ఆ స్టోర్ మేనేజర్ ఏం చేస్తున్నాడంటే 15% డిస్కౌంట్ ఇస్తున్నాడు. 15% డిస్కౌంట్ ఇచ్చేటప్పుడు 15% అంటే ఎంత, 15/100 అంటే 5 3s are 5 20s are. ఓకేనా. ఇదేమో డిస్కౌంట్, ఇదేమో ఒరిజినల్ వాల్యూ. ఇదేంటిది డిస్కౌంట్. అంటే 20 భాగాలు ఉండేది డిస్కౌంట్ ఇస్తున్నాడు. ఎన్ని భాగాలు? 3 భాగాలు డిస్కౌంట్ ఇస్తున్నాడు. 3 భాగాలు డిస్కౌంట్ ఇస్తే ఎంతకు అమ్ముతున్నట్టు? 17 భాగాలకే అమ్ముతున్నాడు. ఇక్కడ దాని యొక్క ప్రైస్ ఎంత ఇచ్చాడు? 7,500. 7,500 అంటే 20 భాగాలు 7,500 అయితే 17 భాగాలు ఎంత అవుతుంది? దీనికి స్టెప్పు సింపుల్గా ఎలా వేయాలంటే, 7,500 అనేది 20 భాగాలు అయితే 17 భాగాలు ఎంత? ఇంతే. 7,500 20 భాగాలు అయితే 17 భాగాలు ఎంత? సింపుల్ స్టెప్. 0 0 క్యాన్సిల్. ఇక్కడ 2 1s are 2, 3s are 6, 2 7s are 14, 2 5s are 10. 375 ఎంత అవుతుందంటే 375. ఇప్పుడు ఒక భాగము 375 అయితే 17 భాగాలు ఎంత అవుతుంది? 375 ఇంటూ 17. ఇప్పుడు దీన్ని చేసేటప్పుడు ఇలా చేశారనుకోండి, మనకి చాలా టైం ఎక్కువ పడుతుంది. కాబట్టి 17 5ల 85, 17 ఏళ్ళ 119, 119 ఒక 8 ఎంత అంటే 127, 17 మూల 51, 51 మరియు 12 అవుతుంది 51, 63. అంటే దాని యొక్క కాస్ట్ ఎంత అంటే 6,300. ఇక్కడ ఉంది ఆన్సర్ చూడండి, 6,375. ఓకేనా, 6,375. ఆప్షన్ డి అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఆ ఫోన్ క్లారిటీ అంతే ఉంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. కొంచెం ఫోన్ తీసుకునే వరకు కొంచెం అడ్జస్ట్ అయ్యి చూడండి. ఓకేనా. నెక్స్ట్ ఈ క్వశ్చన్ అర్థమైంది కదా. ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకోండి, ఈజీగా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ 58th క్వశ్చన్ మనం చూద్దాం. 58th క్వశ్చన్ కనుక మనం చూస్తే, ఇక్కడ on a 10% discount sale an article costs 7,200. what is the original price? ఒరిజినల్ ప్రైస్ అడుగుతున్నాడు. ఓకేనా. ఇక్కడ నేను వివరంగా చెప్తాను, చూడండి. దీని ఒరిజినల్ ప్రైస్ ఎంతో నేను చెప్తాను. ఇక్కడ వితౌట్ పెన్ ఒకసారి ట్రై చేద్దాం. చూడండి, 10% అంటే ఎంత? 1/10. 10% అంటే 1/10. అంటే ఒరిజినల్గా 10 ఉండేది, ఒక భాగం ఏం చేస్తున్నాడు? డిస్కౌంట్ ఇస్తున్నాడు. ఒక భాగం డిస్కౌంట్ ఇస్తే ఎన్ని భాగాలకు అమ్ముతున్నట్టు? 9 భాగాలకి అమ్ముతున్నట్టు. 9 భాగాల కాస్టు 7,200. అంటే 9 8ల. అప్పుడు కాస్ట్ ఎంత అవుతుంది? 8,000 అవుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు 9 భాగాలు అనేది 7,200 అయితే 10 భాగాలు ఎంత అవుతుంది? 9 1ల 9 8ల. 10 1 8 10s are 80. 0కి 0 పెట్టుకుంటే 8.
ఇక్కడ 9 భాగాలు 7,200 అయితే 10 భాగాలు ఎంత అవుతుందంటే 8,000. దీనికి మనం పెన్ను పెట్టాల్సిన అవసరం అనేది లేదు. ఓకేనా, ఒకసారి చేసి చూపిమంటే నేను చూపిస్తాను. చూడండి ఇక్కడ ఏమవుతుంది, ఇక నీట్గా రాస్తాను. చూడండి ఇక్కడ నీట్గా రాస్తాను. 10% అంటే 1/10 అంటే ఇది ఒరిజినల్ వాల్యూ, ఇదేమో డిస్కౌంట్. అప్పుడు 10 భాగాలు ఉండేది, ఒక భాగం డిస్కౌంట్ ఇస్తే ఎన్ని భాగాలు అవుతాయి? 9 భాగాలు. ఈ 9 భాగాల కాస్ట్ ఎంత? 7,200. మరి 10 భాగాల కాస్ట్ ఎంత అవుతుంది? 8,000 అవుతుంది. ఓకేనా, ఇక్కడ అర్థమైందా? 9 ఒకట్ల 9 800. ఓకేనా, అంటే ఒక భాగం 800 అయితే 10 భాగాలు 8,000 అనేది అవుతుంది. ఓకేనా, ఇది 58th క్వశ్చన్. ఓకేనా, నెక్స్ట్ 57th క్వశ్చన్ కనుక మనం చూస్తే, ఏ స్టోర్ హ్యాస్ ప్రొడక్టెడ్ విత్ కాస్ట్ ప్రైస్ 400. ఎడిషనల్లీ ఇఫ్ ఏ కస్టమర్ యూజెస్ ఏ స్టోర్ లాయల్టీ కార్డ్ దే రిసీవ్డ్ అండ్ 5% ఎక్స్ట్రా 5% డిస్కౌంట్. వాట్ ఈస్ ద ఫైనల్ ప్రైస్ ద కస్టమర్స్ పేస్? అంటే ఏం లేదు, ఇక్కడ ఏమని అడుగుతుందంటే ఒరిజినల్గా కాస్ట్ 400 ఉండేది, 5% డిస్కౌంట్ ఇచ్చాడు. దీనికి కూడా వితౌట్ పెన్ను. చూడండి 5% అంటే ఎంత? 1/20. 5% అంటే 1/20. అందుకనే పర్సంటేజెస్ చాప్టర్ విన్న తర్వాతనే, చేసిన తర్వాతనే 1/20 వరకు మనకి ఈ పర్సంటేజెస్ వచ్చిన తర్వాతనే దేంట్లోకైనా ఎంటర్ అవ్వండి. ఓకేనా, ఇక్కడ ఏమంటాడు? 400 ఉండేదంట ఆ ప్రైజు. ఆ ప్రైజు 400 ఉంటే కస్టమర్ ఏం చేశాడంటే రిక్వెస్ట్ చేస్తే ఆ ప్రైజ్ అనేది ఏమైందంటే 5% డిస్కౌంట్ ఇచ్చాడు. అయితే మరి ఫైనల్గా ఆ కస్టమర్ ఎంత పే చేయాలి ఆ వస్తువును తీసుకోవాలంటే? ఇక్కడ 5% అంటే 1/20. నేను ఎప్పుడైనా ఏం చెప్పాను? కింద ఉన్న డినామినేటర్ అనేది అర్థమైందా మీకు? కింద ఉన్న డినామినేటర్ ఏమవుతుంది? ఒరిజినల్ వాల్యూ. ఇక్కడ 5% అంటే 1/20 కదా, ఇక్కడ 20 అనేది ఒరిజినల్ వాల్యూ. 1% డిస్కౌంట్ ఇస్తే ఎంత అవుతుంది? 19 అవుతుంది. 20 ఉంది కదా డినామినేటర్లో, ఆ 20 ఉన్నది దేనికి సమానము? 400కి సమానం. 20 భాగాలు కనుక ఒకవేళ 400 అయితే ఒక భాగం ఎంత అవుతుంది? 20 అవుతుంది. ఒక భాగం 20 అయితే 19 భాగాలు 980 అనేది అవుతుంది. దీనికి పెన్ను పెట్టాల్సిన అవసరం అనేది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కైనా మ్యాథ్స్ స్టూడెంట్స్కైనా అవసరం లేదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సెకండ్స్లో వెళ్ళిపోవాలి పక్కకి. దీన్ని 1 minute చేసేటట్టయితే మనం కాంపిటేటివ్ ఫీల్డ్కి అనర్హులం. అంటే నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయట్లేదు, కష్టపడండి, ప్రాక్టీస్ చేయండి అనేది చెప్తున్నాను. ఓకేనా, ఇక్కడ ఒక భాగం 20 అయితే 1 పాయింట్ అనేది 20 రూపాయలు అయితే 19 పాయింట్స్ ఎంత అవుతుందంటే 380 అవుతుంది. ఇది ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ రీసెంట్గా ఇచ్చింది. దీన్ని కూడా 9.3% 30% మంది అంట రాంగ్ చేశారంట. మరి వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యో వాళ్ళకే తెలవాలి. ఇక ఓకేనా, ఇక్కడ చూడండి, ద మార్క్డ్ ప్రైస్ ఆఫ్ స్మార్ట్ వాచ్. ఒక వాచ్ ఉంది, దాని కాస్ట్ వచ్చేసి 4,000 రూపాయలు. అయితే 75% డిస్కౌంట్ ఇచ్చాడంట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 75% డిస్కౌంట్ ఇచ్చాడంటే ఖచ్చితంగా చాలా వరకు తగ్గుతుంది వాల్యూ. అందుకనే 1,200, 1,000, 1,750, 1,500 అని ఇలా ఇచ్చాడు. అంటే 4,000 ఉండే ధర 75% డిస్కౌంట్ ఇస్తే అక్కడ ఎంత అవుతుంది అని అంటే 1,000 రూపాయలకే వాచ్ వస్తుంది. అన్న అలా ఎలా చెప్పావు అని అంటే మీరు కూడా చెప్పచ్చు. 75% అంటే ఎంత? 3/4. నేనేం చెప్పానంటే కింద ఉన్న వాల్యూ అనేది ఒరిజినల్ వాల్యూ. ఎంతది? 3/4లో 4 అనేది డినామినేటర్లో ఉంది. ఆ 4 పాయింట్స్ అనేవి 4,000 అయితే ఒక పాయింట్ ఎంత అవుతుంది? 1,000 రూపాయలు అవుతుంది. ఇక్కడ 3 భాగాలు డిస్కౌంట్ ఇస్తే ఒక భాగం ఎంత అవుతుంది? 1,000 అవుతుంది. దాని ఆన్సర్ 1,000 రూపాయలు. ఫైనల్గా సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 1,000 రూపాయలు. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్? అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇది క్లారిటీ కొంచెం అడ్జస్ట్ అవ్వండి నా కోసము, తొందరలోనే దీన్ని రెక్టిఫై చేసుకుంటాను. ఓకేనా, నెక్స్ట్ 56 వరకు మనం చూసాము వితౌట్ పెన్. దీనికి పెన్ ఏం యూజ్ చేయట్లేదు, గమనించండి. ఓకేనా, చూడండి 55 క్వశ్చన్ మనం చూద్దాము. 55 క్వశ్చన్ కనుక మనం చూస్తే ఏమని అడుగుతున్నాడంటే, ద మార్క్డ్ ప్రైజ్ ఆఫ్ అజక్ర శారీ ఈజ్ 3,600. లేకపోతే ఒక వస్తువు అనుకోండి, మీకు అర్థం కాకపోతే ఒక వస్తువు ఉంది, దాని కాస్ట్ వచ్చేసి 3,600. అయితే ఫెస్టివల్ సీజన్ వలన
అది 3,150 రూపాయలకే ఇవ్వడం జరుగుతుంది. అయితే డిస్కౌంట్ ఎంత అంటే ఇక్కడ ఏం అడుగుతుండు, ఇప్పుడు టైప్ 2 కింద కన్సిడర్ చేయొచ్చు మనం. ఎలా, ఇక్కడ ఇప్పుడు వరకు ఏమి ఇచ్చాడంటే డిస్కౌంట్ ఇచ్చాడు. ఇప్పుడు ఏం అడుగుతుండు, ప్రైజ్ ఇస్తాడు, నువ్వే డిస్కౌంట్ కనుక్కొని మనకు ఒక ఆఫర్ ఇస్తున్నాడు. కాబట్టి ఆ ఆఫర్ని మనం చూద్దాం. చూడండి, ఇక్కడ నేను సింపుల్గా చెప్తాను చూడండి, ఓకేనా. ఇక్కడ ఒరిజినల్గా ఉన్న వాల్యూ ఎంత అంటే 3,600. ఆ సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే ఫైనల్గా ఎంత కమ్మిండాడు, బేరం ఆడుకొని 3,150 రూపాయలకి అమ్మేసిండు. ఇక్కడ నేను నాకు ఇక్కడ కంఫర్టబుల్గా ఉంది, ఇక్కడ పెడుతున్నాను చూడండి. క్వశ్చన్ అనేది ఇదే, డిస్కౌంట్ అడుగుతున్నాడు. ఒరిజినల్గా 3,600 ఉండేది 3,600 ఉండేది, ఇంతకీ అమ్ముతున్నాడు, డిస్కౌంట్ కావాలి మనకి. చూడండి, ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈ జీరో ఎప్పుడైనా వాల్యూస్ని తగ్గించినప్పుడు మిస్టేక్ అవ్వదు, చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ఇక్కడ 3,600 ఉంది, ఇక్కడ 3,150 ఉంది. నేనేం చేస్తున్నానంటే ఈ జీరోకి క్యాన్సిల్ చేశాను. ఇక్కడ లాస్ట్లో 5 ఉంది, ఇక్కడ 0 ఉంది, కాబట్టి ఖచ్చితంగా 5 టేబుల్స్తో పోతుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, 5/72 ఓకేనా. 5/72 360. ఇక్కడ 5/63 ఎంత అవుతుంది, 315 అవుతుంది. ఇక్కడ నేను 9 టేబుల్ తీసుకుంటే 9 8 జార్ 9 7 జార్. దీని ఆన్సర్ నేను ఎలా చెప్తానంటే 12.5 అనేది మన డిస్కౌంట్. ఎలా చెప్పావు బ్రదర్ అని అంటే, ఫస్ట్ 8 ఉండేది 7కు తగ్గించిండు వాడు. అంటే ఎక్కడి నుంచి వచ్చింది 8 7 దీంట్లో నుంచే, ఓకేనా. దీన్ని ఇప్పుడు నేను ఈ 3,600 దీన్ని అనుకోవచ్చు, 3,150 దీన్ని అనుకోవచ్చు. ఫస్ట్ 8 భాగాలకు అమ్మాలి వాడు, కానీ ఎంతకు అమ్ముతుండు, 7కి అమ్ముతుండు. ఎంత తగ్గించిండు, 1 తగ్గించిండు. దేని మీద తగ్గించిండు, 8 మీద తగ్గించిండు. పర్సంటేజ్ కావాలా, అవును కావాలి, కాబట్టి ఇంటూ 100 1/8% ఎంత 12.5, ఓకేనా. 12.5 ఆర్ 12 1/2, ఓకేనా. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం పెన్ ఎందుకు ఫ్రెండ్స్ మనం పెట్టేది, పెన్ అనేది అవసరం లేదు. ఇక్కడ ఉంది చూడండి, ఆప్షన్ సిలో మన ఆన్సర్ అనేది ఉంది, ఓకేనా. ఇక్కడ చూడండి ఇంకొక క్వశ్చన్, 54th క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, ద మార్క్డ్ ప్రైస్ ఆఫ్ పెయిర్ ఆఫ్ షూస్. ఒక షూస్ కొనుక్కుంటున్నాడు, ఆ మార్క్డ్ ప్రైస్ ఎంత అంటే 2,500. అయితే డిస్కౌంట్ ఇచ్చాడంట, ఎంత 16%. 16% ఎంతో మీకు తెలవాలి. 16% అంటే ఏం చేస్తారు, 16 రాసి పర్సంటేజ్ తీయాలి, కాబట్టి ఇట్లా వేస్తారు, బై 100 వేస్తారు. 4 4 జార్ 425 జార్. మన ఆన్సర్ వచ్చేసింది కదా. దీని ఆన్సర్ ఎంత అంటే ఇక్కడ ఏమడుగుతున్నాడు ఒకసారి క్లియర్గా చదువుదాం. ద మార్క్డ్ ప్రైస్ ఆఫ్ ఏ పేర్ ఆఫ్ షూస్ ఈజ్ 2,500. ఒక జత షూస్, ఒక జత ఇస్తారులేండి, ఒకటి ఇవ్వరు. ఒక షూస్ ఉన్నాయి, ఆ షూస్ ఎంత అంటే 2,500 అంట. అయితే డిస్కౌంట్ ఇచ్చాడు, ఎంత 16% డిస్కౌంట్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏమంటున్నాడంటే ఆ డిస్కౌంట్ ఎంత ఇచ్చాడని అడుగుతుండు. ఫైనల్గా సెల్లింగ్ ప్రైస్ అడగట్లా, ఇక్కడ డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు అని అడుగుతున్నాడు. ఆ డిస్కౌంట్ ఎంత అని అంటే ఇక్కడ 25 భాగాలు 2,500 అయితే డిస్కౌంట్ ఎంత ఇచ్చాడంటే 400 అనేది మన డిస్కౌంట్ అవుతుంది. ఎందుకు, 25 భాగాలు 2,500 అయితే ఒక భాగం 100 అయింది, మరి 4 భాగాలు కదా డిస్కౌంట్ ఇచ్చింది. 4 భాగాలంటే 400 అనేది మన ఆన్సర్ అనేది అవుతుంది, ఓకేనా. కొంచెం జూమ్ చేసుకొని అయినా చూడండి, క్లారిటీ కొంచెం మంచిగా పెట్టుకొని చూడండి, ఓకేనా. చూడండి, నెక్స్ట్ 53 క్వశ్చన్ మనం చూద్దాము. ఏమడుగుతుండు, ఏ గోగ్రెస్ ఈజ్ ఐటమ్ వాజ్ సోల్డ్ ఫర్ 660 విత్ 25 డిస్కౌంట్ ఆన్ ఇట్స్ మార్క్డ్ ప్రైజ్. వాట్ ఈస్ ద మార్క్డ్ ప్రైజ్, ఓకేనా. ఒక గ్రోసరీ ఉంది, అది ఏం చేస్తున్నాడంటే అమ్మేసిండు. ఎంత, ఇక్కడ ఎంత వాల్యూ ఉందో తెలియదు, ఇది ఇంత వాల్యూ ఉండేది, అమ్మేస్తున్నాడు. ఎంతకు అమ్ముతుండు, 6,660 రూపాయలకి అమ్మేస్తుండు. ఇక్కడ అమ్మేసిండు, మరి దీని ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు 25% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత దీని యొక్క వాల్యూ అనేది వచ్చింది. మీకు వివరంగా చెప్తాను, ఒకసారి చూడండి. ఎంతో కొంత ప్రైస్ ఉంది, ఆ ప్రైస్ ఎంతో తెలియదు, కానీ ఏం చేసిండు, ఇక్కడ 25% డిస్కౌంట్ ఇచ్చిండు. డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఎంతకు అమ్మేసిండంటే 660 రూపాయలకి ఏం చేస్తున్నాడు, అమ్మేస్తున్నాడు. అయితే దీని వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ 25% అంటే ఎంత, 1/4. 25% అంటే 1/4. ఒరిజినల్గా ఎంత ఉండేది,
అయితే ఒక భాగం ఇస్తే ఎన్ని భాగాలకు అమ్ముతున్నట్టు 3 భాగాలకు అమ్ముతున్నాడు. ఈ 3 భాగాల వాల్యూ ఇచ్చిండు ఎంత 660. అప్పుడు 4 భాగాలు ఎంత అవుతుంది 880 అవుతుంది. ఇక్కడ 660 అనేది 3 భాగాలు, మరి 4 భాగాలు ఎంత? దీనికి పెన్ను అవసరం లేదు, కాకపోతే మీకు ఎగ్జాంపుల్గా చెప్పడానికి 3 ఒకట్ల 3 2 2 0 అప్పుడు ఎంత అవుతుంది 880 అనేది మన ఆన్సర్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, నేను మరలా ఇంకొక విషయం నేను చెప్తాను. పేపర్ ఈజీగా ఇచ్చినప్పుడు మీరు 90 పెట్టకుండా 85 పెట్టకుండా బయటికి వస్తే లిస్ట్లో ఉంటామో ఉండమో తెలియదు. ఈ ప్రాబ్లమ్స్ని ప్రతి ఒక్కరు చేస్తారు, కాకపోతే టైం ఇంపార్టెంట్. ఎంత టైంలో నువ్వు చేస్తున్నావు అనేదే ఇంపార్టెంట్. కాబట్టి దయచేసి వినండి, ప్రాక్టీస్ చేయండి, అప్డేటెడ్ మోడల్స్ కూడా చూడండి. అంతేగాని నేను ఒకటే పట్టుకొని వెళ్తాను అనకండి. ఎందుకంటే పేపర్ ప్యాటర్న్ చేంజ్ చేశాడు. ఎందుకు హార్డ్గా ఇస్తే ఈ కాంపిటీషను తగ్గుతుంది. కాబట్టి పేపర్ ఈజీగా ఇచ్చి ఏం చేస్తున్నాడంటే ఆ కాంపిటీషన్ కట్ ఆఫ్ని పెంచుతున్నాడు. మీరు అర్థం చేసుకోవాలి, లేకపోతే రాదు జాబు. ఇప్పుడు ఇలాంటి విషయాలు మీకు బహుశా ఎవరు చెప్పకపోవచ్చు, కాబట్టి అర్థం చేసుకొని కొంచెం అప్డేటెడ్గా ఉండండి. ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది. ఓకేనా? 4 నెలలు 6 నెలలు కష్టపడి చదివి జాబ్ రాకపోతే మీకు చాలా అంటే చాలా బాధ కలుగుతుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఓకేనా? 53 క్వశ్చన్ అనేది అయిపోయింది. ఇప్పుడు 52 క్వశ్చన్ అనేది ఇక్కడ నేను చెప్తున్నాను, చూడండి. ద మార్క్డ్ ప్రైస్ ఆఫ్ మొబైల్ ఈజ్ 59,500. అంటే ఒక మొబైల్ ఉంది, ఆ మొబైల్ ఐఫోన్ అనుకుంటా, అంత కాస్ట్ ఉంది. చూడండి ఏమంటాడు, ఆ మొబైల్ కాస్ట్ అంట 59,500. అయితే ఒక ఫెస్టివల్ సీజన్ నడుస్తుంది, అందుకని ఏం చేశాడంటే 47,600కి అమ్ముతున్నప్పుడు ఏం చేస్తున్నారు, ఖచ్చితంగా దాని యొక్క డిస్కౌంట్ అంటే దాని డిస్కౌంట్ ఇస్తున్నట్లే కదా, ఆ డిస్కౌంట్ ఎంత అని ఈ వీడియో చూస్తున్న అభ్యర్థి ఆస్పిరెంట్స్ ఈ వీడియోని పాజ్ చేసి దీన్ని చేయగలుగుతున్నారేమో ఒకసారి చూడండి. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ నేను చెప్పాలంటే ఒకసారి చెప్తాను, లేకపోతే హోంవర్క్ కింద ఇస్తానులేండి. హోంవర్క్ కింద దీని ఆన్సర్ ఎంతో నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి 18, 21, 20, 16. దీని ఆన్సర్ చెప్పండి. ఒక టైమర్ పెట్టుకొని ఎంత టైంలో నేను చేయగలుగుతున్నాను అనేది టైమర్ పెట్టుకోండి. హార్డ్ చేయొద్దు, సింప్లిఫికేషన్ చేయండి. చేస్తే మీకు ఏమవుతుందంటే క్వశ్చన్ వాల్యూ తగ్గిస్తే ఈజీగా చేయొచ్చు. ఓకేనా? ఈ 52 క్వశ్చన్ అనేది మీరే చేసి ఖచ్చితంగా నా ఆన్సర్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకేనా? ఇక్కడ 51 క్వశ్చన్ చూద్దాం. 51 ఏమిచ్చిందంటే ఏ ట్రేడ్స్ మ్యాన్ మార్క్స్ ఈజ్ గూడ్స్ 30% above cost price and allows his customers 20% reduction on their bills. What is the percentage profit does he make? అంటే ఏమడుగుతున్నాడంటే ఒక ట్రేడ్స్మెన్ ఏం చేశాడంటే అతని గూడ్స్ని ఏం చేశాడంటే ఆ గూడ్స్ యొక్క ప్రైస్ని ఏం చేశాడంటే 30% అబోవ్ చేశాడు, అంటే పెంచాడు. కస్టమర్స్ ఏం చేశారంటే 20% ఏం చేశారంటే రిడక్షన్, అంటే తగ్గారు. దానివల్ల వాట్ పర్సంటేజ్ ప్రాఫిట్ డస్ హీ మేక్స్, అంటే పర్సంటేజ్ ఎంత వచ్చింది అని అడుగుతున్నాడు. ఇక్కడ నేను చెప్తాను చూడండి. ఇక్కడ ఇతను ఆ గూడ్స్ని అంటే ఆ రవాణా చేయడం ఎంత పర్సెంట్ పెంచాడు, ఇక్కడ మీకు కనిపించట్లేదు కదా, 30% అంటే ఎంత 3/10. చూడాలి, ఇది మీకు తెలవాలి. 30/100 అవుతుంది. ఈ జీరో ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇలా ఎందుకు వేసాను అనేది మీకు ఐడియా ఉండాలి. అది పెంచాడు కాబట్టి 10 ఉండేది ఎంతకు పోయింది 13కి అయింది. ఇది ఒరిజినల్ వాల్యూ, ఇది ఫైనల్ వాల్యూ. ఓకేనా? నెక్స్ట్ ఏమిచ్చాడు, హిస్ కస్టమర్స్ 20% రిడక్షన్ ఆన్ దేర్ బిల్స్లో ఆ ప్రైస్ ఏమవుతుందంటే రిడక్షన్ అవుతుంది. ఎంత 20%. ఓకేనా? 20% రిడక్షన్ అంటే 1/5, అంటే 5 ఉండేది 4 అనేది అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ప్రాఫిట్ పర్సంటేజ్ని అతను గెయిన్ చేశాడు. అంటే ఈ విధంగా వచ్చినప్పుడు మనం క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. చూడండి 2 2s are 2 5s are 5 5s are ఎంత అవుతుంది 25 అనేది అవుతుంది. 13 2s are ఎంత అవుతుంది
26 అనేది అవుతుంది. అంటే దీని ఆన్సర్ ఎంత అవుతుందంటే 4% అవుతుంది. ఎలా అని అంటే ఒరిజినల్గా 25 ఉండేది, అతని లాభం 26 అయింది. ఎంత పెరిగింది? 1 పెరిగింది. ఎంత మీద పెరిగింది? 25 మీద. పర్సంటేజ్ కావాలంటే ఇంటూ 100. 25 1 25 4 4% అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇది 51th క్వశ్చన్, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? చూడండి, ఏ షాప్ కీపర్ 50th క్వశ్చన్ చూడండి. ఏ షాప్ కీపర్ హ్యాస్ అనౌన్స్డ్ 14% రిబేట్ ఆన్ ద మార్క్డ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్. ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఈజ్ 688, దెన్ ద మార్క్డ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ విల్ బీ. అంటే కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి తెలుగు మీడియం వాళ్ళు. ఒక షాప్ అతను ఏం చేస్తున్నాడంటే డిస్కౌంట్ ఇస్తున్నాడు. ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాడు? 14% అనేది డిస్కౌంట్ ఇస్తున్నాడు. 14% డిస్కౌంట్ ఇస్తున్నాడు. అంటే ఒరిజినల్ వాల్యూ ఇంత ఉంది. ఈ ఒరిజినల్ వాల్యూ మీద 14% డిస్కౌంట్ ఇచ్చి కొంతకి అమ్ముతున్నాడు. ఆ అమ్మే ప్రైస్ మాత్రం ఇచ్చాడు మనకి. ఎంత అంటే 688, 688. అయితే ఈ ప్రైస్ ఎంత, ఒరిజినల్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. ఈ క్వశ్చన్స్ని ఈజీగా ఎలా చేయాలో చెప్తాను చూడండి. 14% అంటే పర్సంటేజ్ తీసేస్తే బై 100 అవుతుంది. అంటే 2 7s are 250s are. ఓకేనా? 2 7s are 250s are. ఒరిజినల్గా 50 ఉండేది. ఓకేనా? అయితే 7 డిస్కౌంట్ ఇచ్చే అమ్ముతున్నాడు. అంటే ఎంతకు అమ్ముతున్నట్టు? 43కి అమ్ముతున్నట్టు. ఓకేనా? అంటే 688 అనేది 43 భాగాలైతే 50 భాగాలు ఎంత? అంతేనా? ఇదే మీకు ఈ స్టెప్ వేయటం వస్తే కొండ మీద కోతినని తీసుకొచ్చి కూర్చోబెట్టచ్చు. అంటే అంత యాక్యురేట్గా చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ మనం చూసుకుంటే 43 43 అనేది ప్రైమ్ నెంబర్, అందుకని దేంట్లో కట్ అవుతుంది, డైరెక్ట్ కట్ చేస్తున్నాను చూడండి. 43 43 43. 68లో నుంచి 43ని తీసేయండి. ఎంత అవుతుంది? 25 అనేది మిగులుతుంది. 25 8 ఉంది కాబట్టి 258. 258 అంటే 43 ఆర్ల చూద్దాం. అంత కాబట్టి చూడండి, 43 × 6 అంటే 6 3 18, 6 4 24, 25. మీకు ఐడియా ఉండాలి. 6 3 చేస్తేనే కదా లాస్ట్లో 8 వచ్చేది. ఇక్కడ 8 ఉంది కాబట్టి 43 ఆర్లు అనేది గుర్తుండాలి. ఓకేనా? 43 ఆర్ల 258. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఒక భాగము 16 అయితే 50 భాగాలు ఎంత అవుతుంది? 16 5ల 80. 0కి 0. అంటే దాని మార్కుడు అంటే ఒరిజినల్ ప్రైస్ ఎంత అంటే 800 అనేది దాని యొక్క ఒరిజినల్ ప్రైస్. ఓకేనా? ఇక్కడ 49 క్వశ్చన్ నేను చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలి? ఇక్కడ ఏమి ఇవ్వట్లేదు, కాస్ట్ ప్రైస్ ఇవ్వట్లేదు, సెల్లింగ్ ప్రైస్ ఇవ్వట్లేదు, డిస్కౌంట్ కూడా ఇవ్వట్లేదు. అయితే కొన్ని వరుస డిస్కౌంట్ ఇచ్చాడంట. 2 వరుస డిస్కౌంట్లు ఇస్తే ఫైనల్గా ఆ 2 కలిపి ఎంత డిస్కౌంట్ అవుతుంది అనే దాన్ని ఇక్కడ నేను వివరంగా చెప్తాను, కొంచెం గమనించండి. ఎంత ఇచ్చాడు? 8%, 9%. ఇక్కడ రాస్తున్నాను చూడండి. 8%, సారీ ఫ్రెండ్స్, ఒక్క నిమిషం. 8% ఒకటంట, 9% ఒకటంట. ఈ 2 చేస్తే ఫైనల్గా ఎంత పర్సంటేజ్ అవుతుంది అని అంటున్నాడు. చూద్దాము. 8% అంటే ఎంత? 8/100. ఓకేనా? 8/100 అంటే 4 × 4 25. అంటే ఒరిజినల్గా ఎంత ఉండేది? 25 ఉండేది. 2 డిస్కౌంట్ ఇచ్చాడు. మరి ఎంతకు అమ్ముతున్నట్టు? 23 భాగాలకి అమ్ముతున్నట్టు. 9% అంటే 9/100 అంటే ఒరిజినల్గా 100 ఉండాలి. కానీ ఎంతకు అమ్ముతుండు? 91కి అమ్ముతున్నాడు. అంటే ఒరిజినల్ వాల్యూ ఏమో ఇది, ఫైనల్ వాల్యూనేమో ఇది. మరి ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ తీస్తే కనుక మనము అది మన యొక్క ఆన్సర్ అనేది అవుతుంది. చూడండి, 25 1ల 25, 2 జీరోలకి 2 జీరోలు పెట్టిన. ఇప్పుడు 91 × 23. మరి దీన్ని చేయొచ్చా అంటే చేయొచ్చు. చూడండి, 23 ×
91. 1తో ఇంటూ చేస్తే ఖచ్చితంగా అదే వస్తుంది కాబట్టి దాన్ని చేయాల్సిన అవసరం లేదు. 23 అవుతుంది. 9 27, 9 27, 9 18, 18 1 20. ఓకేనా? 9 27, 9 18 అంటే 3 9 2093కి ఏం చేస్తున్నాడు? అమ్మేస్తున్నాడు. 2093కి అమ్మేస్తున్నాడు. మరి ఈ మధ్యలో ఉన్నది చూసారా? ఇదే డిస్కౌంట్. 2500లో నుంచి 93 తీసేస్తే ఎంత? ఇక్కడ చూడండి, ఇది 2000 అనుకోండి. 2000 అనుకుంటే 500 డిఫరెన్స్ వస్తుంది. దాంట్లో నుంచి 93 తీసేస్తే ఎంత ఉంటుంది? 500లో నుంచి 93 తీసేయండి. తీసేస్తే 407 అనేది మిగులుతుంది. 407. ఇది దేని మీద వస్తుంది మీకు? 2500 మీద వస్తున్న డిస్కౌంట్ ఇంటూ పర్సంటేజ్ కావాలి కాబట్టి ఎప్పుడైనా ఇంటూ 100 అనేది చేస్తాం. ఈ జీరోకి క్యాన్సిల్ అయిపోతుంది. ఖచ్చితంగా మనకి పాయింట్లలోనే ఆన్సర్ వస్తుంది. ఓకేనా? అదిగో చూడండి, అందుకనే మనకు ఖచ్చితంగా పాయింట్లలోనే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ తెలివిగా చూడండి, 28%, 28%, 28%, 28%. ఇక్కడ ఉన్న వాల్యూస్ మాత్రమే 15, 18, 16, 20 ఇచ్చాడు. ఇక్కడ మనం ఈజీగా చెప్పేచ్చు. చూడండి, ఇక్కడ చూడండి, 407/25. ఓకేనా? ఇక్కడ 25 1ల ఏమవుతుందంటే 25 అవుతుంది. 15 ఉంటుంది కాబట్టి 157. 25 6ల అయిపోయింది. మన ఆన్సర్ అనేది వచ్చేసింది. 16 ఎక్కడుంది? ఇదే 16.28 అనేది మన యొక్క ఆన్సర్ అనేది అవుతుంది. ఇప్పటి వరకు నేను 49th క్వశ్చన్ వరకు చెప్పాను. ఇక్కడ 48th క్వశ్చన్ మీరు చేయండి ఫ్రెండ్స్. ఇంకొక వీడియోలో ఈ డిస్కౌంట్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్లో జరిగిన డిస్కౌంట్ని మొత్తం క్లియర్ చేసేస్తాను. ఓకేనా? ఇది ఇంగ్లీష్ మీడియంలో ఉంది, మీకు కూడా దొరుకుతుంది. ఎవరైనా దొరకకపోతే నాకు చెప్పండి, నేను ఈ ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తానులేండి. దీనికి ఏం పైసలు ఏం ఉండదు. ఓకేనా? తెలుగు మీడియం వాళ్ళు ఏం చేస్తారంటే, నేను చెప్తా ఉంటాను, కొంచెం రాసుకోండి. ఎందుకనంటే ఇప్పుడు నేను ఇది రాయాలంటే కొంచెం ఆల్రెడీ వర్క్ ఉంది నాకు చాలా, కాబట్టి రాయలేను. కాబట్టి అర్థం చేసుకోవడానికి మాత్రం ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఈ 48th క్వశ్చన్ మాత్రం మీరే చేయండి. నేను ఒకసారి తెలుగులో చదువుతాను, వినండి. A store marks washing machine 2500. The offers series 2 discount 10%, then the 20% reduce the price. What is the final price of the both discount? ఏం అడగట్లేదు, చెప్తాను చూడండి తెలుగులో. 2500 ఉండేది. ఒక వాషింగ్ మిషన్ తీసుకుందామని నువ్వు మీ ఫ్రెండ్ వెళ్ళిన తర్వాత ఏం చేశారంటే, అతను 2500 సార్ మా ప్రైజు, కానీ ఏం చేస్తున్నాము మేము వరుస డిస్కౌంట్లు ఇస్తున్నాము. అంటే 10% ఇస్తున్నాము, మరియు 20% డిస్కౌంట్ కూడా ఇస్తున్నాము. ఇలా డిస్కౌంట్ ఇవ్వడం ద్వారా మీకు ప్రైస్ అనేది రెడ్యూస్ అవుతుంది. కాబట్టి ఈ 2500 ఉన్న 25,000 ఉన్న ఈ వాషింగ్ మిషన్ అనేది ఎంతకు తీసుకొని వెళ్తావు ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత 10%, 20% తర్వాత. ఖచ్చితంగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా దీని యొక్క ఆన్సర్ అనేది నా కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. కొంచెం రియాక్ట్ అవ్వండి. ఓకేనా? ఖచ్చితంగా రియాక్ట్ అవ్వండి. మీరు ప్రాబ్లమ్స్ పంపించిన వెంటనే నేను రియాక్ట్ అవుతాను. ఎందుకనంటే ఆ ప్రాబ్లం దగ్గర మీరు ఆగిపోయారేమోనని వెంటనే రియాక్ట్ అవుతాను. ఎందుకనంటే అది ఆ టైంలో నాకు సిల్లీగా ఉండొచ్చు, కాకపోతే మీరు ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా రియాక్ట్ అవుతాను. కాబట్టి ఒక ప్రాబ్లం చేసినప్పుడు కింద కామెంట్స్ సెక్షన్లో రియాక్ట్ అవ్వండి. నాకు కొంచెం వీడియో చేయాలి, రియాక్ట్ అవుతున్నారనే ఒక భావన వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి కొన్ని వాటికి మనం పెన్ను పెట్టకూడదనే నా ఉద్దేశము. కాబట్టి ప్రాక్టీస్ ఎక్కువ చేయండి, టేబుల్స్ నేర్చుకోండి, స్క్వేర్లు నేర్చుకోండి, పర్సంటేజెస్ కూడా నేర్చుకోండి. ఖచ్చితంగా మీకు గ్రూప్ డి అనే జాబ్ అనేది వస్తుంది. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయాలి అని అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అవసరం లేదు, ఈ బ్రదర్కి లైక్ అనేది అవసరం లేదు అని అనుకుంటే మీ చాయిస్ అది. ఓకే.